నువ్వు ఆగ్రా, నేను పోతాను. కబడ్డీ 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 చిన్న పిల్లాడి చెయ్యి వెరకొడతావా? చెయ్యి చెయ్యి చెయ్యి. దాటిపోయావు, గేట్ దాటావు, గేట్ దాటావు. ఇంకొకసారి పిల్లల మీద చెయ్యి పడిందో మాస్టర్ మాస్టర్ ఏంట్రా? ఇదంతా చెప్పచ్చా? కెమెరా ఉన్నది కదా. చెప్పు చెప్పు, పర్లేదు. చెప్తాను మాస్టర్. నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది. ఎదురింట్లో అక్కనే నన్ను సాకింది. ఆ అక్కనే పడుకోనికి రమ్మండు నా బాబు. గందుకే రోకల్ బండతో గాడిని కొట్టి చంపిన. వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు. గప్పుడే దాసన్న కండ్లల్లో పడినా. అప్పటి సంధి గా దాసన్న చెప్పిందే నేను వినాల. దాసన్ వస్తాడు, ఎవరెవరు మాలో మత్తు బానిస చూస్తాడు. పౌడరు, మందు, గంజాయి ఎర్ర చూపుతాడు. ఇక్కడ ఎవరు భవానీని చూశారు? భవానీ ఏడో విన్నట్టుంది పేరు. మాస్టర్ దాని పేరు విన్నాం గాని ఎవరని చూడలే మాస్టర్. ఇక్కడ దాసన్న చెప్పినట్టే మేము చేయాలి. ఇక్కడ దాసన్నే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి, లేదంటే ఏలాడ తీసేస్తారు. మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు, మీరు చూసారు కదా. మీ అందరికీ ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా? నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేశాం. ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా కాపాడు మాస్టరు. నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. చేస్తారా? చేస్తాం. ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా? సార్, పరోల్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది. మాస్టరా, మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినావు. అవును, నీ కదా చెప్పలేదే, చెప్పరా అదే ఎందాం. రే అడగండి రా, నోట్లో పాన్ ఉందా ఏంటి? రే
వద్దురా చెప్తే వినండి. ఉండు, పిల్లలు ఆశపడుతున్నారుగా, చెప్తాను వినండి. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా, ఫైనల్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు సితారా. దుబ్బదగా పడి చచ్చేంత లవ్వరా. ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. గతమంతా మర్చిపోయింది. నేనెవరో కూడా తనకు గుర్తులేదు. మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది. తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేత్తో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఆ తర్వాత రే, ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా. మాస్టర్ గా టీచర్ ఈ అక్కే కదా? రే, ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా. ఆ అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్. ఏరా నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. సరే సరే, టైం అవుతోంది, అందరూ బయలుదేరండి. రేపొద్దునే అందరూ క్లాస్కి వచ్చేయండి. ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ట్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు. ఏదండి సినిమా స్టోరీ? యాక్ట్ చేయకండి. మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా. అమ్మని అప్పుడే సినిమా తీసి పారేశారా? నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా? సరే ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి. అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు? తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు. అవసరం అది? తప్పు కదా? సరే 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 ఓకే. ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను. చెప్పనా? చెప్పు చారు. చెడి చెడి ఎవరు తెలియలేదు. ఒకరు కుర్రాళ్ళు తరుగుతున్నారు. చారు, ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నావు? కొత్తపేట అమ్మోరు గుడి. అమ్మోరు గుడి ఆపోజిట్ రోడ్ లో. చారు, చారు, చెడి నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో, నేను మన కురాళ్ళు పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు, షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థాంక్స్ రాఘవ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ గారు షాప్ లోపలికి వచ్చాను. స్పీకర్ ఆన్ లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు, నేను మా వాళ్ళని పంపిస్తాను ప్లీజ్. సార్ ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప ఇలా ఇక్కడికి అమ్మాయి వచ్చిందా? మాస్టర్ చూడండి మాస్టర్, నన్ను లేరు, అక్కడ ఎవరు లేరండి. బాబు అటక్కడికి నిన్నే ఎవరు లేరని చెప్తున్నాడుగా. నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా. నేను తీసుకున్నాననుకో ముక్కలు ముక్కలుగా చూడండి మాస్టర్, గేట్ నేడు చూసినట్టుంది. అక్క పోనాడు వైపు తిప్పు. లోపల ఉన్నాడు రా. అయితే పద వెళ్దాం.
రే గులిగా ఏ మల్లేష్ బామ్మర్ది గుల్లిగాడ్రా నువ్వేం చేస్తున్నారా ఐడియా కల్లా రే నువ్వు వెంట పడుతున్న నా అక్కరా నీ అక్కడ ఆ, రే నాకు తెలియదురా తనేసి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చాం అవును అక్కడెందుకు తరుముతుండ్రు అదేంట్రా కెమెరా కోసం. కెమెరా ఏదో ఉందని చెప్పారు అది ఇచ్చేమను మేము వెళ్ళిపోతాం. అక్క ఆడ అడిగేది నువ్వు ఇచ్చేసి ఇది మనం వేరే లెక్క డీల్ చేద్దాం సరేనా దాన్ని ఇచ్చి అరే ఇవ్వక్క రే మల్లేషు మా అక్క నాను సారీ చెప్పకుండా పోతున్నావు సారీ చెప్పరా సారీగా